ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పితుకో చాలు ఎట్లా చేయాలని చూపిస్తాను. అది మసాలా ఫుల్ మసాలా ఘాట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటే వాళ్ళకి కామెంట్ చేయండి. అట్లా వీలంత షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా రెడీ చేసుకునేదాము. ఫస్ట్ మిక్సీ పెట్టుకునేసి మెంతి వేసుకోవాలా. 1.5 టీ స్పూన్. ఇప్పుడు కొంచెం జీలకర్ర 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్. మళ్ళీ మిరియాలు కొన్ని, మళ్ళీ చెక్క ఒక 2 చెక్కలు, లవంగా ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి. వేసుకునేసి మళ్ళీ కొబ్బరి, పచ్చి కొబ్బరి అది కూడా. నెక్స్ట్ ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, మళ్ళీ జింజర్ అంటే అల్లం వేసుకునేసి ఒక టమాటా కట్ చేసుకుని వేసుకునేయాలి. వేసుకునేసి మూత పెట్టుకునేసి ఒకటి గ్రిజ్జని వేసుకునేస్తే అయిపోయింది మసాలా. కొంచెం దానిలోపలికి కొంచెం వాటర్ మూత పెట్టుకునేసి ఒక రౌండ్ వేసుకోవాలి. ఇది బాగా నున్నగా అయిపోయినాక ఇప్పుడు దాని లోపలికి కారం పొడి 1 టీ స్పూన్, 2 టీ స్పూన్స్, 3 టీ స్పూన్స్, 4 టీ స్పూన్స్. టర్మరిక్ పౌడర్ కొంచెం అంటే పసుపు జాస్తి వేసుకోకూడదు, కలర్ మళ్ళీ జాస్తి వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి 1, 2, 3, 3.5 టీ స్పూన్, 3. కొంచెము పుదీనా, కొంచెం కొత్తిమీర. పుదీనా జాస్తి వేసుకుంటే స్మెల్ వచ్చేస్తుంది. మళ్ళీ దానిలో ఇంకా కొంచెం నీళ్ళు మూత పెట్టుకొని ఇంకా ఒక 2. ఇప్పుడు మన మసాలా రెడీ. గ్యాస్ అంటించుకునేసి పాత్ర పెట్టుకొని దానిలో నూనె వేసుకోవాలా. కొంచెం కసురు, ఇప్పుడు కరివేపాకు, బాడికాయ మెంతికాయ 2. ఇప్పుడు మనం ఉడికిపెట్టుకునే మసాలా వేసుకునేలా. ఇది లాస్ట్ టైం చేసిన వీడియో కట్లా ఇది అది చేయలేదు. ఇదేమో వచ్చేసా లాస్ట్ టైం చేసినాం కదా ఆ వీడియోలో మసాలా రానే లేదు. అది అది చేస్తాను నేను రాను అని. కానీ ఇది బాగా ఇది అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకుని మసాలాని మనం తిరుపతి చేసుకునేదాన్ని. మసాలా బాగా ఉడికినాక దానిలో నీళ్ళు వేసుకోవాలి. అప్పుడే మనం మసాలా గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ మిక్సీలోకి నీళ్ళు వేసుకోవచ్చు. అదంటే మసాలా ఇంకా జాస్తి ఉంటుంది మిక్సీలో. మీరు అనుకోవచ్చు అది నీళ్ళు యాడ్ చేస్తానండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఏదంటే ఇది నీళ్ళగానే వస్తుంది, గట్టిగానే వస్తుంది. మీకు సంచేత కావాలంటే గట్టిగా చేసుకోండి, దోశ చేత కావాలంటే నీళ్ళగా చేసుకోండి. నీళ్ళగా చేసుకుంటే దోశ చేతిలో బాగుంటుంది, గట్టిగా చేసుకుంటే సంగతి చేతిలో బాగుంటుంది. ఇప్పుడు దానిలోపలికి కొంచెము ఉప్పు వేసుకోవాలి. మీకు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు. మసాలా మరిగే వరకు దాని మీద ప్లేట్ పెట్టుకునేయాలి. ఇప్పుడైతే మసాలా ఉడికింది. మనమైతే ఇప్పుడు ఇది పిడిబాల్ వేసుకునేది దాని లోపలికి వేసుకొనేస్తాం. ఇప్పుడు ఉడికే వరకు ఉడికించుకుంటే మమ్మీ చారు రెడీ అయిపోతుంది. అంటే మన సాంబార్ అయిపోయా. ఇవాళ అనుకోవచ్చు నేను చెప్పలేదు అని. నేను 78 ಎಷ್ಟು చెప్పిండే దానికోసమే. సాంబార్ బాగా రెడీ అయింది. ಎಷ್ಟು ఎట్లా చెప్పినా నాకు తెలియదు. మళ్ళీ వీడియోలో నేనే చూస్తాను కానీ ఈ సాంబార్ బాగుంటుంది, చూడొచ్చు. నా ఫేవరెట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా ఈ రెసిపీని ఫాలో అయ్యింటే కామెంట్ చేయండి ఎట్లుందో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.